క్యూరియాసిటీతో ఉన్నారు. ఇంకా క్లియర్ ఎక్స్ప్రెస్ రావట్లేదన్నమాట, రాలేదు ఇంకా. ఇది సమయం అవసరమని చెప్తున్నారండి. రిలేషన్షిప్ వెంటనే సెటిల్ అవ్వదు. సమస్యలు రావడం చాలా ఈజీగా వస్తుంది, కానీ సెటిల్ అవ్వడం చాలా దూరం టైం పడుతుంది, సమయం పడుతుంది, స్లోగా డెవలప్ అవుతుంది. ఈ కార్డు మనకేం చెప్తుందంటే, మీలో హీలింగ్ అవసరం మీ ఇద్దరిలో, మరియు పేషెన్స్ని సూచిస్తుంది. అంటే సహనం అవసరం. గత గాయాల నుండి, గత ఏవైతే గజిబిజి జరిగినాయో ఆ సమస్యల నుండి బయటకు వచ్చి స్లోగా ఎదుగుతుందన్నమాట. ఇంకేం చెప్తుందంటే, సమయం మరలా సంతోషకరమైన సమయం వస్తుంది, ఆ ప్రాపర్ టైంలో మీరిద్దరూ ఒకే దిశగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి చెప్తుంది. ఇద్దరూ ఒకే దిశలో ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఓవరాల్గా మనకేమనిపిస్తుందంటే, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుందండి, సంభాషణ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. కానీ ఇది ఇన్స్టెంట్గా డీప్ లవ్ లేదా కమ్యూనికేట్గా మారదు, కొంత సమయం ఇవ్వాలి, స్లోగా ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. మీరు ఒక స్టేజ్లో స్ట్రాంగ్ కనెక్షన్ అవుతుందన్నమాట. ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఒకరిపై ఒకరికి నమ్మకం తగ్గుతుంది కదండి, దాన్ని స్లోగా మీరు డెవలప్ చేసుకోవాలి ఇద్దరు. అలాంటప్పుడు స్ట్రాంగ్ కనెక్షన్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీ తప్పప్పులు మీకు అర్థమైనవి, మీ పర్సన్ తప్పప్పులు తనకు అర్థమైనవి, అవి మరలా పునరావృతం కాకుండా చూసుకోవాలి. అప్పుడు ఒకరి తప్పులు ఒకరు సమర్థించుకొని అర్థం చేసుకొని భవిష్యత్తులో ఇలాంటి పునరావృత్తి కాకుండా ఒక గుడ్ రిలేషన్షిప్ తయారవుతుంది అని చెప్పి చెప్తున్నారండి. ఓవరాల్గా మనకేమర్థమవుతుందంటే, ఇద్దరిలోనూ పేషెన్స్ అవసరం, కమ్యూనికేషన్ అవసరం. ఈ రెండు ఉన్నట్లయితే మీ రిలేషన్షిప్ సక్సెస్ దారిలో నడుస్తుంది అని చెప్పి చెప్తున్నారండి.